నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం 3 ముచ్చట్లు పెట్టుకోబోతున్నాం. ఒకటి, ఈరోజు జరగబోయేది ఏంటిది, ప్రోమోలో ఉన్నది ఏంటిది, గౌతమ్ కృష్ణ గెలిచిందా లేదా, రోహిణి గెలిచిందా, అసలు ఎవరు ఓట్ అప్పీల్ చేస్తారు, ఇట్లాంటి లీగులు అప్డేట్లతోటి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. రెండోది, ఓటింగ్ పోల్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఈ డిస్కషన్ చేద్దాం. మూడో టాపిక్ వచ్చేసి, సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారిని చూడడానికి పోయిన జనాలలో తొక్కిసలాట జరిగి 2 చనిపోయారు. సో ఆ టాపిక్ మాట్లాడుకుందాం. చలో, ఫస్ట్ థింగ్, అల్లు అర్జున్ గారి కోసం నువ్వు పోవడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు, చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దోళ్ళు ఉన్నారా, ఏంటిది అనేది కూడా చూసుకోవాలి. తెలిసిపోయినా తెలియకపోయినా అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి కొంచెం దూరంగా ఒక అడుగు వెనక్కి వేయాలి తప్ప హీరోని చూద్దామని ఒక అడుగు ముందుకేయద్దు. ఆ హీరో 1000 కోట్లు సంపాదించింది, 2000 కోట్లు సంపాదించింది, 10,000 కోట్లు సంపాదించింది. మా హీరో సంపాదించింది, నీకేమొచ్చింది బొచ్చు? ఏమీ రాదు. ఆ హీరో చల్లగా బతుకుతాడు, హ్యాపీగా ఉంటాడు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో పోతాడు, నిన్ను ముట్టనియడు. అర్థమైందా? ఏ హీరో అయినా, అది అల్లు అర్జున్ కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, ఆర్ఎల్స్ పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సెటిల్ అవుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నీ లైఫ్లో నీకు కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే మంచి తిండి, మంచి నిద్ర, మంచి వసతులతో ఫెసిలిటీస్ తోటి ఉన్న ఇల్లు అండ్ మంచి లైఫ్. అండ్ దానికి తగ్గట్టుగా ఒక చిన్న వెహికల్, అది నీ లైఫ్, నీ స్టాండర్డ్స్ నీకు తగ్గట్టుగా, పెద్ద బిల్డింగ్ చిన్న బిల్డింగ్, అది నీది. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది జస్ట్ నిన్ను ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. నేనున్నా ఇప్పుడు నిన్ను ఎంటర్టైన్ చేయడానికి, అంతే. నా కోసం నువ్వు చచ్చిపోవడానికి కాదు. అండ్ ఇంకోటి, ఏముంది అక్కడ, ఏముంది చెప్పరు ఒక మాట, ఏంది అసలు దేనికి నువ్వు నీ ప్రాణం వస్తుందా చెప్పు. ఇప్పుడు అల్లు అర్జున్ అయ్యో నా కోసం వచ్చిండు, చనిపోయారా అయ్యో అని అనుకుందాం. దానివల్ల నీకేం వచ్చింది? ఆయన 10 లక్షలు ఇచ్చిండు అనుకుందాం. 10 లక్షలు ఇస్తే చనిపోయిన కొడుక్కి, చనిపోయిన తల్లి తిరిగి వస్తుందా? ఒక మాట, తల్లి, ఒక అమ్మాయి, ఒక లేడీ చనిపోయింది, 2 పిల్లలలో ఒక కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఆ బతికున్న బిడ్డకి తల్లి ఉంటుందా? బతుకున్న తండ్రికి కొడుకు ఉంటాడా, భార్య ఉంటుందా? ఏంది సంసారం అంతా ఆగం కదా. అదనే కాదు, యూత్ పొరాన్లు, నీకేమన్నా అయితే ఎవడయ్యా, ఏ హీరో రాడు, ఎవ్వడు రాడు. నీ సావు నువ్వే చావాలి, నువ్వు చచ్చిపోయినా ఎవడు దిక్కుండాడు. వాళ్ళంతా దర్జాగా 1000 కోట్లు సంపాదించి గాల్లో ముద్దులు ఇసిరేసుకుంటే బిగుతారు. ఎవ్వడు కాదే, ఏ హీరో నీకు పెట్టాడు, ఏ హీరో నీకు సంబంధమే లేదు. నువ్వు అభిమానం బొగ్గు. ప్లీజ్ దయచేసి సినిమా చూడుర్రి, సినిమా లెక్కనే చూడుర్రి. ఫస్ట్ డే పోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఏం లేదు. బట్టలు చింపుకొని చూసేంత స్టోరీలు కూడా ఏమి ఉండట్లే ఇవ్వాలి రేపు. అంటే ఏ జీవితాన్ని ఉద్ధరించే స్టోరీలు కూడా కాదు. ఉద్ధరించే స్టోరీలు తీస్తే వాడిని ఉత్తుత్వం లెక్క చూస్తారు, పిచ్చి స్టోరీలు తీస్తే వాడిని తోపు లెక్క చూస్తారు. ఇదే సొసైటీలో ఉన్న దరిద్రం. ఈ అమ్మ పురాణాలు ఇవ్వాలి రేపు జఫ్డాగా అలా అవుతారు. చెప్తాను, పిచ్చి ఏది బిత్తిరి క్యారెక్టరైజేషన్లకి తోపు లెక్క. ఏది ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు అన్నీ అంతే కదా. స్మగ్లింగ్ చేస్తే ఇది గ్యాంగ్ స్టార్ అయ్యేటి ఇవన్నీ అవి తప్ప ఇంకా మంచి సరే పోన్లే, అదే నడుతుంది చెప్పి వాళ్ళు అవే తీస్తున్నారు. కానీ మంచి సినిమాలు తీసిరు, వాళ్ళు కూడా సూపర్ సినిమాలు తీసిరు, చూసిరా? చూడలే జనాలు, అందుకని చెప్పి ఇవి తీస్తారు. ఇవి చూస్తురు, ఇవి చూసి వీళ్ళ కోసం ఎగబడుతురు, వచ్చి తగ్గేదేలే అని చెప్పి కాళ్ళ కింద పడి నలిగి చచ్చిపోతున్నారు. ఎటు పోతాంది సొసైటీ, దరిద్రం. పొరగాన్లు పుష్ప అంటే పుష్ప అని చెప్పి ఖుషిగా ఆకుర్రి. అని ఎంత ఉంచాలా అంత ఉంచుర్రి. అరే అది సినిమా రే, అది నిజంగా ఎగురుమని ఎగురుతాడా అడుగు అని చెప్పుర్రి. అది సినిమా, దీనికి గ్రాఫిక్స్, ఇది గ్రీన్ స్క్రీన్, ఎగిరిందంతా వస్తుంది, చేసిందంతా వస్తుంది. డైరెక్టర్ ఎట్లా చెప్తా అట్లా చేస్తాడు హీరో, అంతకుమించి ఇంకేం లేదు. డైరెక్టర్ పిండుకున్నా కొద్ది వస్తుంది అంతే. అక్కడ అది జస్ట్ క్యారెక్టర్. వాళ్ళు రియల్ లైఫ్లో ఫ్యామిలీ మ్యాన్స్. చెప్పండి. ఓకే, పొరగాన్లు పిసోళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు డైరెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయర్రి. వాళ్ళు ఇంటలేరు, వాళ్ళు ఫోన్లు పిచ్చోళ్ళు అవుతారంటే ఫోన్ ఇచ్చి కూర్చోకుర్రి. వాడు ఏదో సినిమా కోసం అని చెప్పి నేను చూస్తా, ఫస్ట్ డే చూస్తా, 1000-1300 పెట్టి టికెట్లు పెట్టుకొని చూడాల్సిన అవసరమా? వాడు ఏమన్నా రివ్యూవర్? సినిమా చూసి రివ్యూ వేయడానికి ఫస్ట్ డే చూడడానికి ప్రీమియర్ చూడాల్సిన అవసరం ఏముంది? అభిమానం దేనికి అభిమానం? దేని కూరకు వచ్చేదా, బువ్వకు వచ్చేదా అభిమానం? ఏమవుతుంది? ₹1 వస్తుందా? అన్ని డబ్బులతో చూస్తావు, అన్నీ కూర కొత్త బువ్వ కొత్త అంటున్నావు. ఏందన్న అభిమానం అన్నది? వాట్ ఈస్ దట్? ఆత్మ పరిశీలన చేసుకోబోయి అభిమానం పాడుగాను. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా
ఫస్ట్ డే సినిమాలకి ఫ్యామిలీతోటి పోకండి. ఇవాళ రేపు పొరగాన్న మంచిగా లేరు, పిచ్చి జనాలు ఉన్నారు, వాడికి ఏమవుతుందో తెలియదు, సొయ్యి లేదు. మామూలుగా కూడా డ్రగ్స్ తీసుకున్నాడు బిహేవ్ చేస్తారు పొరాన్లు ఇవాళ రేపు. ఏమన్నా చెయ్యి అంటే ఏదో ఆయన పోయిన అనాలి అబ్బాయి. ఇప్పుడు హీరోలు అనడానికి లేదు, మిగతా వాళ్ళు అనడానికి లేదు, తొక్కిసలాడైన వాళ్ళని కూడా అనడానికి లేదు, పోయిన అనాలి. ఏదన్నా కుటుంబ సపరివార సమేతంగా చూసే ఫ్యామిలీ సినిమాను కుటుంబాన్ని వేసుకుని పెట్టి కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట ఆయన చెప్తాను. ఇంకా కొడుకేడి ఇప్పుడు? అల్లు అర్జున్ ఉన్నాడు, మిగతా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, నీ కొడుకేడి? ఓకే, సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, దాన్ని ఎంటర్టైన్మెంట్ కిందనే చూడుర్రి, దాన్ని ఓవర్గా థింక్ చేయకూర్రి, దాన్ని ఓవర్గా నెత్తికి ఎక్కించుకోకూర్రి. హీరోలు జస్ట్ క్యారెక్టర్లు ప్లే చేస్తుంటారు, అది డబ్బులు తీసుకొని 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. నీకేమి రాదురా అయ్యా, నీకేమీ రాదు, నీకు టికెట్ డబ్బులు బొక్క. అందులో అద్భుతమైన సినిమాలు కూడా ఉండట్లేవు, మంచి కథతో వచ్చే సినిమాల్ని నువ్వు ఆదరించట్లేదు, వాళ్ళు ఆదరించట్లేదు కాబట్టి తీయట్లేదు. రేపు పోతే ఏమవుతుంది, ఎల్లుండి పోతే ఏమవుతుంది, ఓటీటీకి వచ్చినాక చూస్తే ఏమవుతుంది, ఏమొచ్చేది దానికి? ఏమన్నా పోయేడుతుందా, అలా లాస్ అయ్యేడుతుందా? పుష్ప 2 ఫస్ట్ డే, కల్కి సినిమా ఫస్ట్ డే, ప్రభాస్ అన్న సినిమా ఫస్ట్ డే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే, చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే. ఏమొస్తుంది ఫస్ట్ డే చూస్తే? నీకు నేను పోయి చూసిన, రివ్యూ చేసిన, పైసలు వస్తాయి నాకు, టికెట్ డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి. నాకు ఎంత తక్కువ వీస్ వచ్చినా టికెట్ డబ్బులు 100 వస్తాయి, నీకేం వస్తాయి? అభిమానులు నన్ను హీరోని చేసిర్రు, అభిమానులు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిర్రు. 2 లక్షలు ఇచ్చిండు భయ్ అనుకుందాం, రేపొద్దున ఇప్పుడు రియాక్ట్ కూడా కాలే, ఇప్పుడు రియాక్ట్ గారు, ఎందుకంటే అది ఎఫెక్ట్ అవుతుందని. ఇవాళ రేపు రియాక్ట్ గారు, మెల్లగా పర్సనల్గా ఫోన్లు పోతే వాళ్ళకి రియాక్ట్ అవుతారు. ఆ తర్వాత పబ్లిక్ ప్లాట్ఫామ్లో కంపన్సేషన్ కింద ఎంతో కొంత ఇస్తారు అని అనుకుందాం. కంపన్సేషన్ కూడా ఎందుకు, ఆయన తప్పేం లేదు కదా, ఆయన తప్పే ఉంది. నేను వచ్చిన పోయి నువ్వు ఎగబడ్డావు నా మీద, నేనేం చేస్తా, మీరు కొట్లాడుకో, నన్ను నా దగ్గరికి వస్తుందన్న సెన్స్ కూడా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి నేచర్ చూస్తుంటే మనకు అర్థమవుతలేదా? ఇప్పుడు ఆయన సింపుల్గా అంటాడు, అబ్బా ఇప్పుడు నేనేం చేయాలండి, ఇప్పుడు నా కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఒకేసారి ఆడితే నేనేం చేయాలి? మీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ అని మీరు ఫీల్ అయితే నేనేం చేయాలి? అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీ ప్రాణం కంటే వాళ్ళు ఎక్కువ అన్నప్పుడు కొంతమంది గాయాల పాలయ్యారట, కింద పడ్డారట, తొక్కిసలాటండి, ఏందేందో జరిగిందట. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా పెద్ద పెద్ద హీరోలకి అట్నే క్యూలు కట్టిరు, నిలబడ్డారు, చేతులు కాళ్ళు ఇరగొట్టుకున్నారు, చాలా జరిగినాయి. ఎందుకు పనికిరాదురా అయ్యా, ఎందుకు పనికిరాదు? సరే వాడు 2 లక్షలు ఇస్తే నీకు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? 10 లక్షలు ఇచ్చింది వచ్చిందా? 1 కోటి రూపాయలు ఇస్తే వస్తుందా? చచ్చిపోయినాడు వస్తాడా? సరే, నెక్స్ట్ ప్రోమో చూసారు కదా, ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో ఉన్న టాపిక్ ఏంటంటే, గౌతమ్ కృష్ణకి బాగా కలిసి వచ్చే గేమ్. యాక్చువల్లీ గౌతమ్ కృష్ణకి పాజిటివ్గా ఉండడానికైనా ఆ గేమ్ పెట్టారన్న సెన్స్ అనిపించింది. సో మధ్యలో ఫ్లాగ్ పెట్టి, ఆ ఫ్లాగ్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే దే ఆర్ ద, అంటే ఫ్లాగ్ తీసుకున్న వాళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు టాస్క్ నుంచి. అయినా కానీ ఇప్పుడు నబీల్ ఉన్నాడు, ప్రేరణ ఉన్నది, వాళ్ళిద్దరికి ఓటప్పిల్ అయిపోయింది కదా, మళ్ళీ తీసుకొచ్చి టాస్క్లో పెట్టడం ఎందుకు? ఓడిసిన వాళ్ళు ఓడిచినట్టుగా పక్క కూర్చుని పెడితే మిగతా వాళ్ళు ఓటప్పిల్, చచ్చినట్టుగా మిగతా వాళ్ళు ఓటప్పిల్ చేసుకోవాల్సిందే కదా, ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి పెట్టుడు? నిన్నగంతే ప్రేరణను తీసుకొచ్చి పెట్టుడు ఎందుకు? ఏమే సెన్స్లెస్ అనిపిస్తుంది. బిగ్ బాస్ మామ ఏడున్నది? నేను గుండు కొట్టించుకున్నా, జుట్టు మాత్రమే వేయింది, నువ్వు గుండు కొట్టించుకుంటూ బ్రెయిన్ వేయిందా అనిపించింది. ఎందుకు? వాళ్ళిద్దరిని తీసి పక్కన వారేస్తే మిగతా వాళ్ళు ఆడుకుంటారు కదా. సరే, అందరినీ పెట్టినావు ఫస్ట్ రౌండ్లో. ఇక గౌతమ్ కృష్ణ మనకి ప్రోమోలో చూసినట్టుగా ఫస్ట్ రౌండ్లో నా బిల్ని, సెకండ్ రౌండ్లో ప్రేరణని తీసేసిండు. సింపుల్ రీజన్, వాళ్ళు ఆల్రెడీ ఓటప్పిల్ అయిపోయింది కాబట్టి తీసేసిన అని చెప్పొచ్చు. ఆ తర్వాత నిఖిల్ని తీసేసిండు, ఆ తర్వాత గౌతమ్నే రోహిణి తీసి పారేసింది. సో వెరీ నైస్, రోహిణి కూడా బాగా ఆడింది. సో మొత్తంగా అయితే గౌతమ్కి బాగా ప్లస్ అయ్యే గేమ్ అయితే ఇది. అప్పుడు బోన్ని కూడా భలే దొరకబట్టిండు కదా, సో అట్నే ఈ ఫ్లాగ్ని కూడా భలే దొరకబట్టిండు. సో 2-3 సార్లు అతను గెలిచిండు. వెరీ ఫోకస్డ్, ఇట్లాంటి విషయాల్లో మంచి ఫోకస్ తోటి ఉంటాడు. అండ్ ఈ గేమ్లో గెలిచినా ఓడినా కానీ, ప్రతి గేమ్లో కూడా గెలిచినా ఓడినా కానీ సెకండ్ థర్డ్ ప్లేస్లో పోతాడు తప్ప మరీ లాస్ట్లో అయితే పోతలే గౌతమ్. తన ఎఫర్ట్స్ బాగుంటున్నాయి. సో అదే జనాలకి నచ్చింది, ఇష్టపడ్డారు చాలామంది. అండ్
గౌతమ్ కృష్ణలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని అంటే ఈ సీజన్లో నేను చెప్తా. ఇప్పుడు నిఖిల్కి ఉన్నాయా లేవా, గౌతమ్ కృష్ణకి ఉన్నాయా లేవా అంటే ఈ సీజన్లో ఎవరికి లేవబ్బా. ఈ సీజన్లో అంత సర్వమంగళ మేళమే. వీళ్ళకు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి ఎవరైనా గట్టిగా పాయింట్ లేవదీస్తే ఏం లేవు ఈడ. మీరు ఊత్తగా మీరు అభిమానంతో కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. బంగారు ఎందుకు పెడతాను, ఇప్పుడే వచ్చారు స్కూల్ నుంచి వచ్చి తింటుర్రు అన్నట్టు. అందుకే ఇవన్నీ ఉంటాయి కొట్లాటలు, తినేటప్పుడు ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. సరే ఒక్క నిమిషం. ఆ తర్వాత మనకి ఈ టాస్క్లో రోహిణి అక్కడ గెలిచింది. ఆ తర్వాత విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ తర్వాత విష్ణుప్రియని తీసేస్తారు. విష్ణుప్రియని తీసేసినాక అవినాష్ రోహిణి మిగులుతారంట. సో ఇది అప్డేటు. సో రోహిణి ఈ టాస్క్లో గెలిచిన కానీ ఓట్ అప్పీల్ మాత్రం రోహిణికి రాలేదు. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్లో వచ్చేసరికి విష్ణుప్రియ కూడా థర్డ్ ప్లేస్ దాకా ఉంది కదా. సో రోహిణి అవినాష్ మిగిలిరబ్బా ఈ టాస్క్లో. విష్ణుప్రియ థర్డ్ ప్లేస్లో ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే యాక్చువల్లీ ఇలాంటి టాస్కులలో లాస్ట్లో ఉన్న వాళ్ళంతా వీకెస్ట్ అన్నట్టు కదా బేసిక్. ఎందుకంటే లాస్ట్ దాకా ఆ పర్సన్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ని ఎవరు తీసేయలేదు, పెద్ద కాంపిటీషన్ కాదని తీసేయకపోతే ఉన్నట్టు. కానీ ఏం చేస్తాం, ఇట్లాంటి గేమ్స్లో ఇట్నే జరుగుతాయి. సో బిగ్ బాస్ మామ అంతా కింద మీద ఉంటుంది, వెరైటీ ఉంటుంది ముచ్చట. గెలిచిన వాళ్ళకి ఇప్పుడు ముగ్గురిని తీసేసింది కాబట్టి అతను విన్నర్ అని చెప్పాలనా, లేదంటే లాస్ట్లో మిగిలిన వాళ్ళు విన్నర్ అని చెప్పాలనా అంటే వాళ్ళ అదృష్టం అంతే. ఇక్కడ లాస్ట్లో మిగిలిన వాళ్ళు విన్నర్ అయిపోతారు కాబట్టి అవినాష్, రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ టాస్క్లో విష్ణుప్రియ బాగా ఆడి గెలిచిందంట. సో విష్ణుప్రియకి టాస్క్ ఏంటిది, సెకండ్ టాస్క్ కూడా చూపించారు కదా ఇట్లా అంటే బిల్లలు పడిపోవడం టిక్ 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 అని. సో విష్ణుప్రియ లాస్ట్ దాకా అంటే విష్ణుప్రియ గేమ్లో గెలిచి విష్ణుప్రియ అండ్ రోహిణి అన్న సెన్స్లో వీళ్ళ డిస్కషన్ ఆల్రెడీ అంటే రోహిణి, అవినాష్, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులో చూస్తే కనుక ఖచ్చితంగా అందరూ విష్ణుప్రియ అంటారు. ఎందుకంటే విష్ణుప్రియ రోహిణి కోసం నిన్న సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా విష్ణుప్రియ కొంత సపోర్ట్ వస్తుంది. టోటల్గా విష్ణుప్రియ అయితే ఓటు అప్పీల్ చేసుకుంది అనేది ఇన్ఫర్మేషన్ అబ్బా. అండ్ ఒక నిమిషం. సో విష్ణుప్రియకి కొంత పాజిటివ్ ఎపిసోడ్, దాంతోపాటుగా మన గౌతమ్ కృష్ణ కొంత పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది ఎందుకంటే టాస్క్ బాగా ఆడింది కాబట్టి. సో దీని తర్వాత మనకి ఈరోజు హౌస్లో జరగబోయేది ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ సెషన్ కింద వీళ్ళకి సేమ్ మనకి 2 రోజుల నుంచి గెస్ట్లు వస్తారు కదా. మొన్న డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వచ్చిండు, నిన్న వచ్చేసి వారేవా చెఫ్ వచ్చింది. ఈరోజు సింగర్స్ అండ్ మ్యూజిక్ బ్యాండ్ వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నది. సో అట్లా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్, రోజు ఒక రకం ఎంటర్టైన్మెంట్ని ప్రజెంట్ చేస్తున్నారు. రేపు మ్యాజిక్ షో పెడతారు కావచ్చు, చూడాలి పెడతారు. ఓకే, లైక్ దట్ రకరకాల పర్ఫార్మెన్స్లతో వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళని ఆశ్చర్య చకితుల్ని చేయడానికి బిగ్ బాస్ మామ ప్రయత్నం చేస్తుండు. వాళ్ళని హ్యాపీగా ఉంచుతుడు అంతే. నువ్వు కూడా హ్యాపీగా ఉండు మామ. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి. దాంతో మనం క్లోజ్ చేద్దాం వీడియోని. ఓటింగ్ పోల్లో గౌతమ్ కృష్ణ, నిఖిల్కి మంచి ఓటింగ్ పడుతుంది, అది అన్ని రకాలుగా. అండ్ ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి, గౌతమ్ కృష్ణకి ప్రమోషన్స్ జరుగుతున్నాయి, కాలేజెస్ చుట్టూ తిరుగుతున్నారంటే అక్కడ నిఖిల్కి కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, కాలేజెస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ తరపున వాళ్ళు ప్రమోట్ చేయాలి, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అభిమానులు అనుకోరి, పిఆర్ టీం అనుకోరి, ఇంకోటి అనుకోరి గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేసే వాళ్ళంతా గౌతమ్ కృష్ణకి తిరుగుతూనే ఉన్నారు. వీడియో బయటలో వస్తున్నాయి కదా, పొలిటికల్గా సపోర్టు, పొలిటికల్గా ప్రమోట్ చేయించుకుంటున్నారు. అబ్బో పాలిటిక్స్ని ఎందుకు దించరు ఈ బిగ్ బాస్లోకి అని చెప్పి గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడితే అందరూ కూడా చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఈవెన్ నబీల్ గురించి కూడా వరంగల్ నుంచి ఎమ్మెల్యేలు, వరంగల్లో ఉన్న కార్పొరేటర్స్, వరంగల్లో ఉన్న పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా వీడియోలు ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్కి పోయి చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడరు కనబడతాయి. అందరు ఇన్స్టాగ్రామ్లలో సదరు ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అండ్ రోహిణికి బీభత్సంగా ప్రమోషన్ జరుగుతుంది, రోహిణికి అందరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రమోట్ చేయించుకోవాలో అక్కడక్కడ ప్రమోట్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇక్కడ 1 వీక్ అయితే ఫినాలే వీక్లో ఉంటాము అండ్ గెలవడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కడు కష్టపడతాడు, ప్రతి ఒక్కడు ప్రమోట్ చేయించుకుంటాడు. ఏ సీజన్లో అయినా, ఏ ఫినాలేలో ఉన్న ఏ కంటెస్టెంట్లో అయినా కానీ ప్రమోషన్స్ చేసుకున్నారు, చేసిర్రు, రిక్వెస్ట్ చేసిర్రు. అండ్ అదేవిధంగా కొంతమంది సెల్ఫ్గా నేను చేస్తా, రే పాప మనోడు ఉన్నాడు కదా అని చెప్పి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి. లైక్ దట్ ఇప్పుడు రోహిణికి కూడా జరుగుతున్నాయి. గౌతమ్ కృష్ణకి పొలిటీషియన్స్ చేస్తున్నారు అని అంటే నబీల్కి కూడా చేస్తున్నారు, నిఖిల్కి కూడా సపోర్ట్ చేసేటోళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్ని రకాల రంగాలలో
ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇది సాదా సీదా సాధారణ విషయము. దాని గురించి పెద్దగా సినిమా అనుకోకుర్రి. గీళ్ళు గట్ల ప్రమోట్ చేస్తారు, గీళ్ళు గిట్ల ప్రమోట్, అందరూ కూడా సర్వైవల్ కోసం మాత్రమే. ఇది ఏదో సాధించడం కదా, సర్వైవల్ కోసం మాత్రమే. ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ కూడా ప్రమోషన్స్ ఒకసారి చేస్తారు, ఓడిస్తుంది ముచ్చట. ఎవరొకరు గెలుస్తారు, నిఖిల్ గౌతమ్ ఇద్దరు ఇట్లలో ఎవరొకరు గెలుస్తారు. నబీల్ గెలుస్తాడా తెలియదు, రోహిణి తెలియదు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోరు. సోషల్ మీడియాలో బజ్ ఉన్న దాన్ని బట్టి మాత్రం మేము చెప్పగలుగుతాం. కాబట్టి సోషల్ మీడియా బజ్లో నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో కాంపిటీషన్ నడుస్తుంది, రకరకాలుగా నడుస్తుంది. కొన్ని యూట్యూబ్ పోల్స్లో యాక్చువల్లీ నిఖిల్కి చాలా పాజిటివ్గా చేసే రివ్యూవర్లు కావచ్చు, వేరే మీమర్స్ పేజర్స్ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి ఫేవర్గా చెప్పని వాళ్ళ దాంట్లో కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు. అండ్ ఇదివరకు 50 అంటే 60 40 ఉంటే ఇప్పుడు 60 కాదు, ఇంకా ఎక్కువ పెరిగిపోయి 65, ఇక్కడ 35 ఆ టైప్లో కూడా పెరిగిపోతుంది. నిఖిల్కి పర్సంటేజ్ విపరీతంగా కనబడుతుంది. ఎందుకు సడన్గా 20% డిఫరెన్స్ ఉంది, స్టార్టింగ్లో అంత లేదు కదా, ఎందుకు ఇంత పెరిగింది అని చెప్పి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తాబ్బా, పృథ్వీ బయటకు వెళ్ళిపోయిండు, యష్మి బయటకు వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరు ఓటింగ్ ఎట్టిపోతుంది అదొకటి ఆలోచించుర్రి. వాళ్ళిద్దరు ఓటింగ్ ఎట్టిపోతుంది. ఇప్పుడు ప్రేరణ బయటకు వెళ్ళింది అనుకో, ఈ వీక్ ప్రేరణ ఓటింగ్ ఎక్కడికి పోతుంది, నిఖిల్కే కదా పోయేది. అది అర్థం చేసుకోరు. ఎందుకు పెరిగింది అంటే, ఎందుకు పెరిగింది ఇదంతా మ్యానిపులేషను, ఇదంతా అది ఇది అంటే అది ఇది కాదు, వాళ్ళు వెళ్ళిపోయిన కంటెస్టెంట్ల ఓటింగ్ అంతా పడుతుంది అంతే. అండ్ యూట్యూబ్ పోల్స్ నమ్మచ్చా, అన్అఫీషియల్ పోల్స్ నమ్మచ్చా అంటే జస్ట్ అవి ర్యాండమ్ పోల్స్ మాత్రమే, ఒక చూచాయిగా మనకు తెలుస్తుంది. అన్అఫీషియల్ పోల్స్లో జరుగుతున్న ప్రతి వీక్ లిస్ట్లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతా ఉన్నాడు, అదొకటి మనకి ఎగ్జాంపుల్. సో అన్అఫీషియల్ పోల్స్ నమ్మొచ్చు, యూట్యూబ్ పోల్స్ని నమ్మొచ్చు. యూట్యూబ్ పోల్స్ని నమ్మొచ్చు, నమ్మరాదు పక్కన పెట్టినా కానీ అన్అఫీషియల్ పోల్స్ని చాలా వరకు నమ్మొచ్చు. కానీ ఈ లాస్ట్ మూమెంట్లో కాదు, మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన దానిలో ప్రతి దగ్గర కూడా అన్అఫీషియల్ పోల్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. కానీ ఈ వీక్ అట్నే జరుగుతుంది అంటే చెప్పలేము, దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్లో కూడా పిఆర్ టీమ్స్ దూరి ఓట్లు వేస్తున్నాయి కాబట్టి చెప్పలేము. ఓకే. అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా అదే 2 టాస్కులు 3 టాస్కులు ఒక ఎంటర్టైన్మెంట్. 3 టాస్కులు అంటే ఒకటి ప్రమోషనల్ టాస్క్ ఉండే ఛాన్స్ ఉంది. సో 2 టాస్కులు కొంత ఎంటర్టైన్మెంట్, ఒక ప్రమోషనల్ టాస్క్ అట్లా జరిగిపోతుంది అంతే. లైక్ కంట్రీ డిలైట్ లాగా ప్రతి వీక్ ఏదో ఒక ప్రమోషన్ జరుగుతుంది, అట్లాంటిది ఒక టాస్క్ జరుగుతుంది. అందులో కూడా ఈసారి మేబీ విష్ణుప్రియ గెలిచే ఛాన్స్ ఉంది. ఇవాళ విష్ణుప్రియ డే జరగబోతుంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోరు, చూద్దాం ఏం జరుగుద్దో. అంటే మనకున్న అప్డేట్ నిజమేనా కాదా కూడా కొంచెం డౌట్ ఉంది. యాక్చువల్లీ పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఈ మధ్యకాలంలో రావట్లేదు 2 రోజుల నుంచి. సో అంతో ఇంతో తెలిసిన అప్డేట్స్ తోటి నేను చెప్తున్నా, ఓకేనా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఓటింగ్లో ఎవరు లీస్ట్లో ఉన్నారో చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఓటింగ్లో లీస్ట్లో కనబడుతున్నది 3: రోహిణి, ప్రేరణ అండ్ నన్నదర్ దాన్ విష్ణుప్రియ. అండ్ నబీల్, నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళు టాప్లో కనబడుతున్నారు ఎక్కడ చూసినా కానీ. కొన్ని పోల్స్లో అన్అఫీషియల్ పోల్స్లో నబీల్ లీస్ట్లో కూడా కనబడుతుండు. నేను చెప్పిన అరే నబీల్ టాప్లో ఉన్నాడు అనుకోకూరి. మీరు నబీల్ ఫ్యాన్ అయితే నబీల్ కోటేసుకోరు, మీరు ప్రేరణ ఫ్యాన్ అయితే ప్రేరణ కోటేసుకోరు, మీరు నిఖిల్ ఫ్యాన్ అయితే నిఖిల్కి, గౌతమ్ ఫ్యాన్ అయితే గౌతమ్కి, అండ్ రోహిణి ఫ్యాన్ అయితే రోహిణికి. ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళకు ఓటేసుకునే ప్రయత్నం చేయరు. ఎయ్య బుద్ధి అయితే ఇయ్యర్రి. అభిమానం కోసం తొక్కిసలాట్లోకి పోవద్దు, ఎక్కడికి పోకుర్రి. మీకు నచ్చితే ఓటేయరి, లేదంటే లేదు. అండ్ సినిమాల గురించి అంటారా, సినిమాలు అయితే లిటరల్లీ వీళ్ళ మీద గర్జుతోటి వాళ్ళ మీద డైలాగులు కొట్టుకుంటా సినిమాలలో ఉంటున్నాయి, వాళ్ళ మీద గర్జుతోటి వీళ్ళ మీద సినిమాలలో డైలాగులు కొట్టుకుంటా వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. రకరకాలుగా సినిమాలకి సమాధానం చెప్పుకుంటున్నారు. అండ్ ఇంకోటి, సినిమాల కోసం వాళ్ళు సంపాదించుకునే వేల కోట్ల కోసం మీరు తొక్కిసలాటలకు గురి కాకుర్రి, మీరు పడి సావకుర్రి, చచ్చిపోకుర్రి. అంత లేదు. ఎవడి లైఫ్ వాడిది, ఎవడి లైఫ్కి వాడే హీరో. నీ లైఫ్కి నువ్వే హీరో. నువ్వు పోయి ఇంకో హీరో కోసం రావాల్సిన అవసరం లేదు. నీ కుటుంబం వెళ్ళిపోతుంది, నువ్వే కదా నీ కుటుంబానికి హీరో కాదా. నీ తండ్రిని అడుగు, మీ అమ్మని అడుగు, మీ నాన్నని అడుగు, చెప్తారు నువ్వే హీరో కాదా. వాళ్ళకి వేరే హీరో ఉండడు, నువ్వే హీరో. నీ కుటుంబానికి నువ్వే హీరో, నీ పిల్లలకి నువ్వే హీరో, నీ భార్యకి నువ్వే హీరో, నీ ఫ్యామిలీకి నువ్వే హీరో. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, ఓకేనా. దయచేసి ఆలోచించుకోండి. అవసరమా అని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. వేల రూపాయలు తలగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 రోజులు 15 రోజులు 20 రోజులు పోతే ఓటీటీలోకి వస్తుంది, చూడొచ్చు. ఆ సినిమాని కాదు, ఏ సినిమా అయినా
అక్కడ కాదు నేను థియేటర్కి పోయి చూస్తా అంటే ప్రశాంతంగా చూడుర్రి, ప్రశాంతంగా చూడాలి. థియేటర్ డే 1 పోయి చూస్తే ఏమొస్తుంది? అరుపులు. ఆ అరుపులలో నీకు సంతోషం వస్తుంది. ఆ డైలాగ్ కూడా వినబడదు ఇవాళ రేపు. ఒకప్పుడన్నా అందరు చప్పట్లు కొట్టుకుంటూ అరుస్తూ ఉంటే డైలాగులు వినబడేటి, ఆ రేంజ్ అరుపులే ఉండేది. ఇప్పుడు పిచ్చి జనాలు లెక్క పిచ్చి అని వరుతారు. ఏం వరుతాడో అర్థమవుతలేదు. పచ్చి బూతులు, పిచ్చి ఒర్రుడు, వినవడని కూడా వినవడదు డైలాగ్. ప్లీజ్ ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్, దెన్ ఎంటర్టైన్మెంట్ అనేది మన లైఫ్లో తర్వాత వచ్చేది. ఓకేనా? ఎన్నో రకాలు ఉన్నాయి. బయటకు పోవచ్చు, తిరగచ్చు, పార్కులకు పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడెక్కడికో పోవచ్చు, విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, పోవచ్చు. పిల్లల్ని ఆడిపించడానికి వేరే వేరే ప్లే జోన్స్కి పోవచ్చు. థియేటర్ మా వాడు పుష్ప అంటాడు సార్, పుష్ప అంటాడు కాబట్టి పుష్ప సినిమాకి పట్టుకుపోయినంటే ప్లే జోన్స్ ఉంటాయి, ప్లే జోన్కి పట్టుకుపోరు, ఆడుకుంటారు. పొరాన కాళ్ళు చేతులు కదులుతాయి, ఫోన్ ఒత్తుకుంటూ కూర్చుంటారు కదా, టీవీల ముందు అతుక్కుంటారు కదా, అట్లా పట్టుకొని పోరు, ఎగురుతారు, దుంగుతారు, ఆడుకుంటారు. టైం కేటాయించారు. రైట్, వీలైతే మన వెబ్సైట్ని విజిట్ చేయరి. పిల్లలకి హెల్తీ స్నాక్స్, స్వీట్స్ ఐటమ్స్ ఉన్నాయి. బయట దొరికే అడ్డమైన గడ్డి కాకుండా, పామాయిలు, మైదా పిండిలు లేకుండా మంచి నూనెతోటి, మంచి పిండితోటి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ మన వెబ్సైట్లో ఉంటాయి. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ చేయరి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, 7981810911 నెంబర్. దాని త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. స్వాతి పికిల్స్ అండ్ ఫుడ్స్, మీరు ఏవైనా మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న మెనూ పంపిస్తాం, రేట్స్ పంపిస్తాం, చూడండి. మీకు రీజనబుల్, వర్తి, ఓకే, మంచిగా అనిపిస్తే కనుక ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ చేయరి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఏమనుకోవద్దు, కొంచెం సీరియస్ మూడ్లో ఉన్నా, నచ్చలేదబ్బా ఈ అమ్మ జీవితం, ఏం మారరా మనుషులు అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంది ఇంకా అభిమానం కోసం చచ్చిపోవడం దాకా, అంటే ఆ తొక్కిసలాటలోకి పోవడం, అంటే వాళ్ళు కావాలని చచ్చిపోయారని నేను అనను, కానీ తొక్కిసలాటలోకి పోవడం, అట్లాంటి సిచ్యువేషన్లోకి పోవడం, ఫస్ట్ డే చూడాలి అనుకోవడం అవసరమా? అంతే నా ఫీలింగ్. నేనే పోలే రివ్యూస్ చేస్తా, రివ్యూ చెప్పడానికి పోవచ్చు, పోయి దించు అని ఎగరచ్చు. నాకే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే కుటుంబ కథా చిత్రం కాదు, అట్ ద సేమ్ టైం మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ఏది కాదు కదా, ఎందుకులే అన్నట్టుగా వదిలేసిన. ఏదన్నా నచ్చే పాయింట్ ఏదైనా ఉందా అంటే, ఏం మాస్ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్, అంతే. ఆ డైలాగ్స్ ఒకటి ఉంటాయి, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, కథాంశం ఏమి ఉండదు, ముచ్చట. చూస్తా, నేను చూసి రివ్యూ చెప్తా రేపు ఎల్లుండో. ఓకే, ఉంటా. జెన్యూన్ రివ్యూ ఉంటుంది భయ్, మోసడు అయితే ఉండదు.